రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది. మీరు ప్రచారం చేస్తున్నటువంటి రకంగా 2020లో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఆగిపోలేదు. సతీష్ రెడ్డి గారు, మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒకటి నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తున్నారండి? మీకు అది ఎలా అలవాటు? నాడు మీరు పుట్టిన ప్రాంతం పులివెందుల ప్రాంతానికి నీళ్ళిచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, అది మీకు తెలియదు? ఆ రోజు మీరే పాద నమస్కారాలు చేసి ఏమన్నారు? మన ప్రాంతానికి 4 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వ్యక్తులు నీళ్లు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు తలిసి నీళ్లు ఇచ్చారు, అపర భగీరథుడు, మన ప్రాంతానికి దేవుడు అని నువ్వే కదా మాట్లాడావు. నీకు తెలియదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వాస్తవాలు? నువ్వు 2020లో ఆగిపోలేదు అంటున్నారు. లేదు, ఇంకెప్పుడు ఆగిపోయి? సమాధానాలు చెప్పు. నువ్వు ఇప్పుడు ఆగిపోలేదు అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు కదా, ఎప్పుడు ఆగిపోయింది చెప్పు. చెప్పలేవు. ఎందుకంటే 2020లో ఎన్జిటి అప్పుడు ఆగిపోతే మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు అరాకొరా పనులు చేస్తూ బిల్లులు చేసుకుంటూ అక్రమంగా, అంటే వీళ్ళకి అనివార్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి డబ్బులు 900 కోట్లు దోచి పెడితే ఆ రోజు ఎన్జిటిలో మళ్ళీ ఫైన్ కూడా వేశారు. అది వాస్తవం కాదా? చెప్పు. ఈ విధంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ పక్కనే ఉండే మచ్చు పనులను ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు ఉపయోగించుకోలేదు? అది కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, దాని క్లియరెన్స్లు అన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? అదే విధంగా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి రాయలసీమలో. ఆ ప్రాజెక్టులకి కనీసం గుర్తుపెట్టుకో, బిల్లులు, కరెంటు బిల్లులు కూడా చెల్లించాలా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. అంతెందుకు, మీ జిల్లా, మీరు ఉమ్మడి జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డ్యాము కనీసం గ్రీజు పెట్టక మెయింటెనెన్స్ చేయలేకపోతే కొట్టుకోబోయింది. దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? దానికి సమాధానం చెప్పు. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందంటే దానికి కారణం ఆపేసింది జగనే. ఈ రోజు దానికి నిజంగా రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలి అనే ఒక లక్ష్యం ఉంటే ముందుగా ప్రాజెక్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టునుంటాడు. కావాలని ఏంటంటే ప్రచారం చేసి ఏంటంటే ఏదో చేసేస్తున్నాం అని చెప్పి లాస్ట్కి ఏది చేయకుండా ఉండడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. కాబట్టి ఆ విధంగా నా రాయలసీమ ఊరికే ఒక పేరు చెప్పేసి ఈ విధంగా తన చుట్టూ ఉండే వాళ్ళని ఏదో చేసేయాలనుకొని ఈ విధంగా భజన చేయించుకున్నాడు. తర్వాత తానే ఆపేశాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆపలా. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఎన్జిటిలో ఉండే దానికి వాదనలు వినిపిస్తూ ఉంది. గుర్తుపెట్టుకో, నీకు తెలియదు. సబ్జెక్ట్ తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి సతీష్ రెడ్డి గారు. ఎందుకు మీకు తెలుసు నిజమైన రాయలసీమ ద్రోహి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకు ఈ రోజు నీ మనస్సాక్షిని చంపుకొని నీ ప్రత్యర్థులతో చేరి ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే అక్కడే నువ్వు ఓడిపోయావు. గుర్తుపెట్టుకో, ఇకనైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి సతీష్ రెడ్డి గారు. ఇంకెప్పుడు అబద్ధాలు చెప్తాం, మేము అబద్ధాలు చెప్పే రాజకీయం చేస్తామంటే రాజకీయ సమాజ్ చేస్తారు. రాయలసీమలో మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందంటే దానికి 100% కారణం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని తెలియజేస్తున్నాం.